హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న 2024-25 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం పబ్లిక్ ఎగ్జామ్లో మనకి ఇచ్చే ఆ క్వశ్చన్ పేపర్లో 5 మార్కుల ప్రశ్న కవి పరిచయాలకి లేఖక పరిచయకి సంబంధించి ఇవ్వడం జరుగుతుందన్నమాట. లేఖక పరిచయ గురించి అయితే ఇబ్బంది ఏమీ లేదు. పారాగ్రాఫ్గా వాళ్ళు ఇస్తారు, దాని కింద 5 ప్రశ్నలు ఇస్తారు. కాబట్టి ఆ 5 ప్రశ్నలకి జవాబుల్ని ఆ పారాగ్రాఫ్ నుంచి చూసి ఆ బ్లాంక్స్ని మనం ఫిలప్ చేస్తాము. దానికి కొంత ప్రాక్టీస్ అవసరం, దాన్ని చేస్తాం. అయితే కవి పరిచయాల విషయానికి వస్తే మాత్రం 2 కవి పరిచయాలు ఇస్తారు. దాంట్లో ఒక కవి పరిచయాన్ని తప్పకుండా మనం చక్కగా రాయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈరోజు మనం ఆ కవి పరిచయాల్లో రెండవ పాఠం నుంచి అంటే 10 లెసన్ నుంచి మీరాబాయి కవి పరిచయాన్ని ఈరోజు మనం తీసుకోవడం జరుగుతుంది. 10 లెసన్ నుంచి మీరాబాయి కవి పరిచయాన్ని తీసుకోవడం జరుగుతుంది. మరి మీరాబాయి కవి పరిచయానికి నేను ఇక్కడ మీకు 12 పాయింట్లు ఇస్తున్నాను. చక్కగా కనీసం ఒక 10 పాయింట్లు మనం నేర్చుకొని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయగలిగితే మనం 5కి 5 మార్కులు తప్పనిసరిగా పొందగలం అన్నమాట. మరి టాపిక్లోకి వెళ్దామా? 10 పాయింట్లు తప్పనిసరిగా నేర్చుకోవాలి, 5 మార్కులు మనం పొందుతాం. పాయింట్ నెంబర్ 1, मीराबाई का जन्म सन 1503 में राजस्थान के चौकड़ी नामक ग्राम में हुआ. మీరాబాయి 1503 సంవత్సరంలో రాజస్థాన్లోని చౌకడి అనే గ్రామంలో జన్మించింది అన్నమాట. రెండవ పాయింట్, ఇన్కే మాతాపిత రతన్ సింహ్ ఔర్ వీర కుమారి థే. ఇంకే మాతాపిత అంటే తల్లిదండ్రులు. వాళ్ళ నాన్నగారి పేరు రతన్ సింహం, మరి వాళ్ళ మదర్ వచ్చేసి వీరకుమారి. మూడవ పాయింట్, మీరాకి కావ్య భాషామే బ్రజ్ భాష, రాజస్థానీ, గుజరాతీ, పంజాబీ आदि का अधिक प्रभाव दिखता है. మీరాకి కావ్య భాషామే, మీరాబాయి రాసిన రచనలలో ఎక్కువగా బ్రజ్ భాష, రాజస్థానీ భాష, గుజరాతీ భాష, పంజాబీ భాష, ఈ పదాలన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వాటి ప్రభావం, ఆ ఎఫెక్ట్ కూడా వీటిల్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. నాలుగవ పాయింట్, నరసింహజీకా మాయరా, రాగ గోవింద, మీరాబాయి పదావళి ఆది ప్రముఖ రచనాయే హై. మీరాబాయి రాసిన రచనలలో ముఖ్యమైన రచనలు నరసింహజీకా మాయరా అనేది ముఖ్యమైన రచనట, అలాగే రాగగోవింద కూడా, అలాగే మీరాబాయి పదావళి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ముఖ్యమైన రచనలు ఉన్నాయన్నమాట. ఐదవ పాయింట్, ఇన్కి శైలి మే హృదయ की తన్మయత, లయాత్మకత और సంగీతాత్మకత స్పష్ట హోతీ హై. ఇన్కి శైలి మే, ఆ రాయడంలో ఒక్కొక్క పదం చదువుతూ ఉంటే ఎలా ఉంటుందంటే హృదయకి తన్మయత, మన హృదయం తన్మయత్వంలో నిండిపోతుందంట. లయాత్మకత, ఆ పదాల కూర్పు అవన్నీ కూడా చాలా లయతోనూ సంగీతంతోనూ నిండి ఉన్నట్టుగా మనకి స్పష్ట హోతీ హై కనిపిస్తుంది. ఆరవ పాయింట్, బచ్పన్ సే హీ మీరాబాయి కృష్ణకి ఉపాసికా థీ. బచ్పన్ సే హీ, బాల్యం నుండే, చిన్నప్పటి నుంచే మీరాబాయి ఆ కృష్ణ భక్తురాలు, కృష్ణుణ్ణి పూజిస్తూ ఉండేది. ఏడవ పాయింట్, మీరా కృష్ణుకో హీ అపనా పతి మానుతీ థీ. మీరాబాయి కృష్ణుణ్ణి తన భర్తగా భావించే పూజలు చేస్తూ ఉండేదన్నమాట. ఎనిమిదవ పాయింట్, ఇన్కి భక్తి మాధుర్య భావుకి భక్తి థీ. ఇన్కి భక్తి అంటే ఎవరిది? మీరాబాయి భక్తి. ఆ కృష్ణుడి మీద మీరాబాయి భక్తి ఎలాంటిదిరా అంటే మాధుర్య భావుకి భక్తి థీ, మాధుర్య భావంతో నిండి ఉండేదన్నమాట. 9వ పాయింట్, 13 वर्ष की उम्र में भोजराज से उनका विवाह हुआ.
13 వర్షకి ఉమ్రుమే 13 సంవత్సరాల వయసులోనే భోజరాజ్ అనే ఒక వ్యక్తితో ఉన్కా వివాహ హువా ఆమె గారు వివాహం జరిగిందనమాట. 10th పాయింట్, మీరా హిందీ और గుజరాతీ दोनों की కవయిత్రి మానీ జాతీ హై. మరి మీరాబాయిని ఇటు హిందీ వాళ్ళైనా కానీ అటు గుజరాతీ వాళ్ళైనా కానీ ఇద్దరు కూడా గుజరాతీకి సంబంధించిన రచనలు రాసే కవయిత్రి అని అనుకుంటారు గుజరాత్ వాళ్ళు, హిందీ వాళ్ళు హిందీకి సంబంధించిన రచనలు రాసామని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అంటే ఆ రెండు భాషలకి ఆమె కవయిత్రిగా పేరు పొందింది. 11వ పాయింట్, సంత్ రైదాస్ की शिष्य मीरा की कुल 7-8 కృతియాँ ही ఉపలబ్ధ हैं. మరి రైదాస్ గారికి శిష్యురాలుగా పేరు పొందింది మీరాబాయి. అలా రైదాసు గారికి శిష్యురాలుగా పేరు పొందిన మీరాబాయి రాసిన రచనలలో ఇప్పుడు కుల్ అంటే మొత్తం టోటల్ ఒక 7-8 రచనలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి అని అంటున్నారు. ఉపలబ్ధై అంటే మనకు అందుబాటులో ఉన్నాయి. 12th పాయింట్, మీరాబాయికి మృత్యు ద్వారకా మే सन 1546 में हुई. మీరాబాయి గారు 1546వ సంవత్సరంలో ద్వారకాలో, దాన్ని వృందావన్ అని కూడా అంటారనమాట, ద్వారకలో ఆమె గారు చనిపోవడం జరిగింది. ఇది నాన్న మీరాబాయికి సంబంధించి మొత్తం 12 పాయింట్లు నేను ఇవ్వడం జరిగింది. 12కి 12 పాయింట్లు చక్కగా చదువుకొని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాస్తే చాలా చాలా మంచిది. లేదు ఒక 10 పాయింట్లు నేను బాగా నేర్చుకొని రాయగలను సార్ అంటే కూడా 10 పాయింట్లైనా తప్పనిసరిగా నేర్చుకొని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయగలిగితే మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 5కి 5 మార్కులు వచ్చే అవకాశం ఉంది. పాయింట్స్గా రాయండి, మంచి మార్కుల్ని పొందుతారు. మరి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు, అవి గ్రామర్కి సంబంధించిన, లెసన్కి సంబంధించిన, క్వశ్చన్స్కి సంబంధించినవి అయినా, సారాంశకి సంబంధించినవి అయినా, మరి మంచి మంచి వీడియోలన్నీ మీకు 10th క్లాస్ ఎగ్జామ్స్కి మంచి మార్కులు తెచ్చుకునేందుకు ఉపయోగపడే ప్రతి వీడియోని మళ్ళీ మళ్ళీ చేసి మీ ముందు ఉంచుతూనే ఉంటాను. మరి మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.